మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అండి. కొత్త డిఏ టేబుల్ విడుదల, న్యూ డిఏ టేబుల్ రిలీజ్ అండి. సో మనకి డిఏ టేబుల్ అనేది 2024 జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి రిలీజ్ చేయవలసినటువంటి డిఏలండి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు 2024కు సంబంధించి జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించి డిఏలు అయితే ప్రకటన చేయాల్సి అయితే ఉందండి. సో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మనకు ఈ 2 డిఏలను, సో జనవరి డిఏను 4% గాను, జూలై డిఏను 3% గాను ప్రకటించేసింది. మొత్తం కలిపి 7% డిఏనైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసింది, అమల్లోకి వచ్చింది. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఈ డిఏ ప్రకటన అయితే చేయాల్సి ఉంది. మరియు దీనికి సంబంధించినటువంటి ఈ 2 డిఏలకు సంబంధించి ఏరియర్స్‌ను కూడా మనకు జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో మనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి డిఏ 33.64%. అంటే ఇది మనకు జూలై 2023 డిఏ నడుస్తోందండి. అంటే ప్రెజెంట్ అమల్లో ఉన్న డిఏ అనేది ఇది కరెంట్‌లీ మనం తీసుకుంటున్నటువంటి డిఏ 33.67%. సో కేంద్ర ప్రభుత్వం పెంచినట్టుగా ఇక్కడ మనకు ఏపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ డిఏ చూసుకున్నట్లయితే ఈ 33.64% తర్వాత మనకు కేంద్రం ఇక్కడ 4% ప్రకటించింది. సో అందుకు గాను రాష్ట్రము 3.67% పెంపుతో 37.31% అవుతుంది. అలాగే ఇక్కడ కేంద్రం 3% పెంపు జరిగింది. సో దీనికి సంబంధించి మనకు 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో మొత్తానికి కలిపి 40.4% అయితే డిఏ అవుతుందండి. ఈ 2024 ఇక్కడ చూడొచ్చు, జూలై డిఏతో కలుపుకొని మనకు ఇంతవరకు అయితే రావడం జరుగుతుంది. ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత డిఏ అనేది రావాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది బేసిక్ పే అండి. ఇది రూ. 19,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ విధంగా మనకు జనవరి 2024 డిఏ ప్రకారంగా రూ. 7,089 అయితే రావాల్సి ఉంది. సో ప్రెజెంట్ మనకు వస్తున్న డిఏ ఎంత? 19,000 బేసిక్ ఉన్న వారికి రూ. 6,337 వస్తుంది. సో ఈ డిఏ అనేది పెరగాల్సి అయితే ఉంది. సో అలాగే మనకు జూలై 2024 డిఏ కూడా సమయం దాటిపోయింది కాబట్టి దీన్ని కూడా కలుపుకున్నట్లయితే రూ. 7,608 వరకైతే డిఏ రావాల్సి ఉంటుంది. రూ. 19,000 బేసిక్ ఉన్న వారికి. సో అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే రూ. 20,240 బేసిక్ ఉన్న వారికి మొత్తానికి రూ. 8,104 అయితే రావాల్సి ఉందండి. సో ప్రెజెంట్ అయితే రూ. 6,815 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఒక 2,000 దగ్గరగా రూ. 1,500 పెరిగే అవకాశం ఉంది, 1,600 వరకు కూడా. సో అదేవిధంగా మనం చూడొచ్చు ఇక్కడ డిఏలో అయితే ఇక 20. సో ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బేసిక్ పే అండి ఇది. సో మీ బేసిక్ పే ఎంతనో ఇక్కడ చెక్ చేసుకొని దానికి సంబంధించి ఇది మనకు ఇక్కడ వచ్చే అమౌంట్, ఇది ఫైనల్ అమౌంట్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, రూ. 9,842 రావాల్సి ఉంది. రూ. 24,580 బేసిక్ ఉన్న వారికి. సో అదేవిధంగా రూ. 31,400 బేసిక్. సో రూ. 31,400 బేసిక్ ఉన్న వారికి రూ. 12,573 అయితే రావాల్సి ఉంది. అలాగే రూ. 38,220 బేసిక్ పే ఉన్న వారికి రూ. 15,303 రావాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ బేసిక్ పే అనేది కొంచెం అటు ఇటుగా దగ్గరగా ఉన్నా కూడా మనకు చిన్న స్వల్ప మార్పుతో అయితే మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీరు ఓన్‌గా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే సో మీరు ఒక ఫార్ములా అయితే ఉందండి. ఏంటంటే మన బేసిక్ పే ఇంటూ బీఈపీ ఇంటూ 40.04 డివైడెడ్ బై 100 చేస్తే మనకొచ్చే అమౌంటే ఈ అమౌంట్ అనమాట. డిఏ ఎంత అయింది, మొత్తం డిఏ అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం అయితే మనం ఎగ్జాక్ట్‌గా కనుక్కోవచ్చు. సో మిగతా మీరైతే చూసేయండి స్క్రీన్ పైన. సో అక్కడక్కడ కొన్ని పిక్ చేద్దాము. రూ. 40,080 బేసిక్ ఉన్న వారికి 16,000
రూ. 48 డిఏ, డిఆర్‌లు మంజూరు చేయవలసి ఉంది. అలాగే రూ. 43,180 బేసిక్ ఉన్నవారికి రూ. 17,284 రావాల్సి ఉంటుంది. రూ. 48,760 బేసిక్ ఉన్నవారికి రూ. 19,524 అయితే రావాల్సి ఉంటుంది. ఇక 50,000 బేసిక్ ఉన్నవారికి రూ. 20,020 రావాల్సి ఉంటుందన్నమాట. సో, చూసుకోవచ్చు. ఇక రూ. 56,820 బేసిక్ ఉన్నవారికి రూ. 22,751 రావాల్సి ఉంటుంది. అలాగే రూ. 62,400 బేసిక్ పే ఉన్నవారికి రూ. 24,985 అయితే డిఏ, డిఆర్ రూపంలో రావాల్సి ఉంటుంది. రూ. 65,500 బేసిక్ ఉన్నవారికి రూ. 26,226 అయితే రావాల్సి ఉంటుంది. సో, రూ. 72,320 బేసిక్ ఉన్నవారికి రూ. 28,957 అయితే అవుతుంది. రూ. 80,380 బేసిక్ ఉన్నవారికి రూ. 32,184 అయితే రావాల్సి ఉంటుంది. ఇక రూ. 83,480 బేసిక్ ఉన్నవారికి రూ. 33,425. అలాగే రూ. 90,300 బేసిక్ ఉన్నవారికి రూ. 36,150 అయితే రావాల్సి ఉంటుంది. సో, రూ. 95,880 బేసిక్ ఉన్నవారికి రూ. 38,390 రావాల్సి ఉంటుంది. ఇక బేసిక్ అనేది రూ. 99,600 బేసిక్ ఉన్నవారికి సో, ఈ మేరకు రూ. 39,880 రావాల్సి ఉంటుంది. సో, అదేవిధంగా రూ. 1,03,000 బేసిక్ ఉన్నవారికి రూ. 41,300 వరకు రావాల్సి ఉంటుంది. సో, అదేవిధంగా రూ. 1,11,380 బేసిక్ ఉన్నవారికి రూ. 44,579 అయితే వస్తుందన్నమాట. ఇకపోతే సో, రూ. 1,22,540 బేసిక్ ఉన్నవారికి రూ. 49,065 రావాల్సి ఉంటుంది. రూ. 1,26,880 బేసిక్ ఉన్నవారికి రూ. 50,880 రావాల్సి ఉంటుంది. సో, మిగతావైతే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. సో, ప్రభుత్వం త్వరలోనే ఈ 2 డీఎల్‌నైతే మంజూరు చేయాలని అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. సో, ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులైతే వేస్తుంది. సో, మనకు ఈ డీఎల్ అనేవి చాలా చిన్న మ్యాటరే అండి. అంటే చిన్న మ్యాటర్ అంటే మనకు ఐఆర్‌తో పోల్చుకున్నట్టయితే డీఎల్ అనేవి మనకు చిన్న మ్యాటర్ అనుకోవచ్చు. ఎందుకంటే డీఏ వీటి పని వీటిదే. మనకు ఐఆర్ అయితే ఖచ్చితంగా ప్రకటించాల్సి అయితే ఉంటుందండి. సో, ఎందుకంటే పీఆర్సీ వల్ల కలిగిన ఆలస్యానికి, ఆ నష్టానికి భర్తీ చేస్తూ సో, ఉద్యోగ పెన్షనర్లు 30% తగ్గకుండా ఐఆర్ అయితే ప్రకటించాలని కోరుతున్నారు. సో, కాబట్టి ఉద్యోగ పెన్షనర్లకు హైయెస్ట్ రూ. 1,88,260 బేసిక్ ఉన్నవారికి రూ. 75,379 వరకు కూడా రావడం జరుగుతుందండి. సో, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్‌ను అమలు చేసి అలాగే ఐఆర్‌ను సో, ఈ లోపల ఐఆర్‌ను ఒక 30% తగ్గకుండా ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే ఈ 2 డీఏలు ఏవైతే ఉన్నాయో జనవరి అండ్ జూలై 2024 డీఏలను కేంద్రం ప్రకటించేసింది. కాబట్టి రాష్ట్రం కూడా వెంటనే ప్రకటించి ఆ దిశగా అమలు చేసి ఎరియర్స్‌ని కూడా త్వరితగతిన చెల్లించాలని అయితే కోరుతున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.